లేదు, అంత ముందుకి చాలా లొల్లిలైనాయి మా మధ్యలో. కానీ ఇంత దారుణంగా చేసుకుంటుందని నేను ఎన్నడూ కూడా ఊహించుకోలేదు. అంత ముందు కూడా బ్లాక్ మెయిల్ చేసింది, చాలా విషయాలు బ్లాక్ మెయిల్ చేసింది. చేస్తే నేను నచ్చ చెప్పిన తర్వాత అట్లా కాదు, ఇట్లా మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, అందరి ముంగట మంచిగా ఉండాలని చెప్పి చాలా విషయాలు సర్ది చెప్పిన. కానీ అయినా కూడా ఆమె ఇది వరకు 3-4 సార్లు అట్లనే అటెంప్ట్ సూసైడ్ చేసుకున్నాం. కానీ అయినా కూడా నేను ఆపిన. కానీ మొన్న నైట్ ఒకసారి ఫోన్ బ్లాక్ వచ్చాను, ఫోన్ నెంబరు బిజీ వచ్చింది. బిజీ వస్తే ఫోన్ ఎందుకు బిజీ వచ్చింది పండు, ఏమైంది ఈ టైంలో నీకు ఎందుకు ఫోన్ వస్తుంది బిజీ అని చెప్పి అన్న. రాలేదు అని చెప్పి అని ఫోన్ కట్ చేసింది. మళ్ళీ నీకు ఫోన్ చేస్తే బిజీ వచ్చింది. బిజీ వచ్చిన తర్వాత ఈ టైంలో నీకు ఎందుకు ఫోన్ చెప్పి ఏం బిజీ రాలేదు, తెచ్చుకో అట్లా ఏకు అది ఏది అని చెప్పి అంటే ఎందుకు ఏస్తే చెప్పు, తప్పు ఏదో రేపు రోజు మంచిగా లేవు అని చెప్పిన. నేను దూరం ఉన్నా, నన్ను బ్లేమ్ చేయకు అని చెప్పి కూడా చెప్పిన. చెప్తే ఏం చేయలేదు, నన్ను చంపేస్తావా, నీ గురించి నేను చచ్చిపోతాను, నువ్వు పెట్టే టార్చర్ బాగుంది అంటే నేను ఏం పెట్టినా, నేను ఏం మాట్లాడుతున్నావు, నేను ఎంత దూరం ఉన్నా, చిన్నపిల్లగాడు ఉన్నాడు, ఆయన ముంగట ఉర్రకు చేయకు అంటే ఫోన్ ఎత్తేసింది. ఫోన్ కన్నుడు ఎన్ని విధాలుగా చేసింది. కానీ అది చనిపోయింది, దాన్ని ఇప్పుడు నేను ఏమనలేను.